దేవీశరణ్ నవరాత్రులను పురస్కరించుకుని మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గురువారం కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో శ్రీ రేణుక దేవాలయం నుంచి మండపం వరకు సింగిడి కేరళ బ్యాండ్ చే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కుల మతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విగ్రహదాత కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు కుంకుమార్చన, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు 9 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, లింగంగౌడ్, లక్ష్మగౌడ్, ఎర్రగౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, వేణుగౌడ్, వెంకటేష్ గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి గత 20 సంవత్సరాల నుండి మరి దుర్గా నవరాత్రులు మరి కౌండిన్య యూత్ అసోసియేషన్ తరఫున మరి గ్రామస్తుల తరఫున అందరూ సమకూర్చి మరి దుర్గామాత నవరాత్రులు ఎక్కడో పట్టణాల్లో ఉండేది గతంలో. మరి మన నస్కల్ కౌండిన్య యూత్ సభ్యులు మరి మారుమూల గ్రామాలలో కూడా దుర్గా నవరాత్రులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి భక్తి శ్రద్ధలతో అందరూ ఊరు సభ్యులందరం కలిసి మరియు నిజాంపేట పురోహితుడు విశ్వేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పాడి పంటలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి దీవెనలు నస్కల్ గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పేసి మరి ఈ అవకాశం ఇచ్చిన కౌండిన్య యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. 20 సంవత్సరాల నుండి నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో మరి గ్రామస్తుల సహాయ సహకారాలతోని ఈ యొక్క అమ్మవారిని మరి యొక్క అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము మరి భక్తులు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చిన తల్లి మన అమ్మ మరి బంగారు దుర్గామాత. మరి నస్కల్లో మరి విశేషంగా మరి ప్రత్యేకించి మరి యొక్క పంతులు ప్రతిసారి మంచి పూజా కార్యక్రమం నిర్వహించి మరి గ్రామంలోని ఉన్నటువంటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మరి రైతులందరూ పాడి పంటలతో ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క అమ్మవారు మరి నస్కల్ గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో అమ్మవారు అనుగ్రహం కలుస్తుంది. కాబట్టి మరి అమ్మవారికి మరి గ్రామ ప్రజలందరూ ఎల్లవేళ రుణపడి ఉంటారు. మరి గ్రామంలో సుభిక్షంగా మరి పాడి పంటలు మరి అదేవిధంగా ఆరోగ్యాలు మయ్యాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ మరి యొక్క అవకాశం దానికి ధన్యవాదిస్తున్నాను. గౌడ సంఘం వారికి సహకరిస్తూ దాతలందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమము, అలాగే నిత్య పూజా కార్యక్రమము, అన్నదాన కార్యక్రమాల్లో కూడా భక్తులు చాలామంది వచ్చి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఇలాగే పంతులు గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు. నస్కల్ కౌండిన్య యూత్ తరఫు నుంచి ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు అవుతుంది. ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గౌడ సంఘానికి అలాగే కౌండిన్య యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కౌండిన్య యూత్ అసోసియేషన్ తరఫు నుంచి
గత 20 సంవత్సరాల నుంచి కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మాతా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు శృంగేరి కళా బృందం కేరళ వాయిద్యాలతో అమ్మవారిని శ్రీ రేణుగామాత టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఘనంగా ఊరేంపుగా తీసుకొచ్చి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి దుర్గామాతను నస్కల్ గ్రామంలో ప్రతి సభ్యుడు కూడా ప్రతి మాత కూడా అందరూ వచ్చి 20 సంవత్సరాల నుంచి దుర్గామాత ప్రతిష్ట కార్యక్రమంలో అలాగే దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా అఖండమైన తేజస్సైన అమ్మవారి దివ్య స్వరూపం ఈరోజు మొదటి రోజు కాబట్టి నవరాత్రులలో జరుపుతాం కాబట్టి ఈ నస్కల్ గ్రామంలో ప్రతి చిన్న విషయానికై